ఓవైపు ఎండ మరోవైపు వాన ఏపీలో మిశ్రమ వాతావరణం కొనసాగుతోంది. ఇవాళ రేపు కోస్తా రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. రాజస్థాన్ నుండి కోస్తాంధ్ర వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు వడగాల్పులు నమోదవుతున్నాయి. అమరావతిలో అత్యధికంగా 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఏపీలోని వెదర్ అప్డేట్స్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, కార్తిక్, గుడ్ మార్నింగ్. రాష్ట్రంలో మిశ్రమ వాతావరణం కనిపిస్తోంది. కొన్ని చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతున్నప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే మరోవైపు రాజస్థాన్ నుంచి కోస్తాంధ్ర వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. దాని ప్రభావంతో పూర్తిగా వర్షపాతం నమోదవుతున్నటువంటి సందర్భం నెలకొంది. ఇదే నేపథ్యంలోనే ఉష్ణోగ్రతలు కూడా అత్యధికంగా నమోదవుతున్నాయి. నిన్న చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలోనే అమరావతి ప్రాంతంలో 43.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. చాలా ప్రాంతాలు అంటే 20కి పైగా ప్రాంతాల్లో 42-43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు కూడా వీచినట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే మరో 2 రోజుల పాటు వర్షాలు కొనసాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అంటే మధ్యాహ్నం వరకు పూర్తిగా ఎండ వాతావరణం ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం నుంచి కాస్త వాతావరణం చల్లబడి తేలికపాటి వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఈరోజు రేపు కూడా అదే పరిస్థితి ఉండబోతోంది. అయితే ఇప్పటి వరకు కాస్త ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా అన్ని ప్రాంతాల్లో రాబోయేటువంటి 2 రోజుల తర్వాత దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పుంజుకునేటువంటి అవకాశం ఉంటుంది. శతాబ్ద కాలంలో అంటే 100 ఏళ్ల కాలంలో ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పటి నుంచి పూర్తిగా ఉష్ణోగ్రతలు పుంజుకునేటువంటి ప్రమాదం కూడా ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే గాలుల వేగం కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈ 2 రోజుల పాటు గాలులు ఉండబోతున్నాయి. తేలికపాటి వర్షపాతం, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం ఉండబోతుంది. అక్కడక్కడ పిడుగులు పడేటువంటి అవకాశం ఉంటుంది కనుక రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తూ ఉంది. కార్తీక్, రైట్ అండి, థాంక్యూ ఫర్ ద అప్డేట్.